అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల లడ్డు వివాదంపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే అసలు డిక్లరేషన్ ఎందుకు, ఇదేం హిందూయిజం అంటూ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. అసలుకి వ్యాఖ్యల తాలూకా అర్థం ఏమిటి, వాటన్నిటి గురించి పూర్తి విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ట్రోల్ మీటింగ్లు అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలుకి తిరుమల వెళ్తానని చెప్పడం, క్యాన్సిల్ చేసుకోవడం, అదేవిధంగా పూజలు చేయాలి మన కార్యకర్తలు అన్ని గుళ్ళల్లో అని చెప్పడం, ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా డిక్లరేషన్. అసలు డిక్లరేషన్ ఎందుకు? నా దేశంలో నేను ఒక హిందూ గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పెట్టాలా, ఇది మ్యాండేటరీ, ఇదేం హిందూయిజం అని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు మన సనాతన ధర్మానికి సంబంధించి కూడా? అంతకుముందు భారతిరెడ్డి గారు కూడా కమెంట్స్ చేశారు, మీకు గుర్తుంటే, ఇదే దేశం గురించి. అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు. ఒకసారి ఈ వీడియో విన్నాక మనం డిస్కషన్లోకి వెళ్దాం. What kind of justice is this? What kind of country are we living in? What kind of a country is this? What kind of secularism? What kind of a state is this? What kind of a secular country are we living in? అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, మరి ఎందుకున్నారు వాళ్ళు? ఏంటి దేశం, ఏంటి ఈ రాష్ట్రం, ఏమిటి ఇది సెక్యులర్ దేశమా, ఎందుకున్నాం ఇక్కడ అని అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవడు ఉండమన్నాడు? అంటే ఇప్పుడు భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దేశద్రోహులే. ఓకే, అంతే కదండి. ఇద్దరి మీద దేశద్రోహం కేసు పెట్టాలి. ఈ దేశాన్ని ఎప్పుడైతే విమర్శించారో, ఈ సెక్యులరిజాన్ని ఎప్పుడైతే మీరు ప్రశ్నించారో, హిందూయిజాన్ని ఎప్పుడైతే ప్రశ్నించారో, ఆయన మాట్లాడాడు కదా మొన్న, ఇదేంటి హిందుత్వం అంటే ఇదా, నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అని అడిగాడు. నేను హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటే, నువ్వు ఇప్పుడు ఒక సిక్కు టెంపుల్కి వెళ్తావండి, స్వర్ణ దేవాలయానికి వెళ్ళాలి, అప్పుడు అక్కడ పద్ధతి పాటిస్తున్నారుగా మీరు. ఒక మస్జిద్కి వెళ్ళాలి లేదా ఒక దర్గాకి వెళ్ళాలి, అక్కడ తలకి మీరు ఏం కట్టుకుంటున్నారు, ఎందుకు కట్టుకుంటున్నారు? వాళ్ళ ధర్మం అది. ఇక్కడ అది పెట్టారు, అది మీకు తెలిసి కూడా 11 సార్లు మీరు తప్పు చేశారు డిక్లరేషన్ ఇవ్వకుండా. నేను 11 సార్లు వెళ్ళా కదా, ఇప్పుడు ఎందుకు? నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా, నన్ను అడగడం ఏంటి డిక్లరేషను? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కరెక్టే, ముఖ్యమంత్రి అయినా ఏమీ ఎక్కడ ఏదీ లేదు. భక్తుడిగా ఉన్నప్పుడు, అంటే ఒక దేవాలయంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఒక భక్తుడు అంతే. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళావు దేవుడి దగ్గరికి, అంటే ఈ రాష్ట్రం తరఫున ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధిగా నువ్వు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించావు అంతే. అక్కడ ముఖ్యమంత్రి హోదా కాదు, నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు. స్వామివారి ముందు హోదా ఏంటి? స్వామివారు ఇచ్చిన హోదా నీకు అది. స్వామి ఇస్తే నువ్వు ఆ హోదాలో ఉన్నావు. ఆయన వద్దనుకున్నాడు, నువ్వు ఎక్కడున్నావు ఇవాళ? నువ్వు అంటే మనం నాలుకని అదుపులో పెట్టుకోవాలి కదా. పెట్టుకోకపోతే ఏమవుతుంది? దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి నువ్వు వెళ్ళవు. నువ్వు మరి బైబిల్ చదువుతా అన్నావు, నువ్వు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తావా కదా. ఇప్పుడు బైబిల్ అంటే క్రిస్టియన్స్ అన్నవాళ్ళు లేకపోతే బైబిల్ చదివేవాళ్ళు హిందూ ప్రసాదాలు తినము అంటున్నారు, మరి దాన్ని ప్రశ్నించు కదా. అక్కడ నువ్వు ప్రశ్నించడు. అప్పుడు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఈజ్ దిస్ అంటున్నావా? వాట్ కైండ్ ఆఫ్ రిలిజియన్ ఈజ్ దిస్ అంటున్నావా? అడగాలి కదా, అడగాలా వద్దా? మరి అక్కడ నువ్వు నోర్లు మూతపడిపోయాయి. అంటే నీ మతం అయితే ఒక విశ్వాసం, ఎదుటివాడి మతం అయితే ఇంకొక విశ్వాసం. అంటే వాళ్ళకి విశ్వాసాలు ఉండకూడదు, వాళ్ళకి సంప్రదాయాలు ఉండకూడదు, వాళ్ళకి నియమాలు ఉండకూడదు. మీరు వెళ్ళిపోతారు, కోట్లు మెక్కేస్తారు, వచ్చేస్తారు, లడ్డూని అపవిత్రం చేసేస్తారు, కోట్లు జేబులో వేసుకుంటారు, పంచుకుంటారు, నోర్లు మూసుకుంటారు. ప్రజలు నోరు మూసుకోవాలి. ఇప్పుడు అధికార పక్షం ప్రశ్నించకూడదు, అది వాళ్ళ సిద్ధాంతం. అది 5 ఏళ్ళు దోచుకున్నది చాలలేదు వాళ్ళకి. దేవుళ్ళని వీళ్ళు ఎలాగ దోచుకున్నారో మనకు తెలుసు, ఎలా అపవిత్రం చేశారో తెలుసు. అన్నప్రసాదాలు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో మీరు భక్తుల్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న
ఆ తేడా ఏంటి? ఈరోజు ఎంత నాణ్యత ఉంది? ప్రసాదంలాగా మేము తినగలుగుతున్నాం అంటే ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు ప్రసాదం అన్నప్పుడు మీరు ఒక ముద్ద పెట్టుకోగానే, లేదు ఒక మెతుకు నోట్లోకి వెళ్ళగానే అది మనకి తెలిసిపోతుంది. అంటే ఒక పారవస్యం అంటాం చూడండి, ఆ టేస్ట్ అనేది మీకు భగవంతుడిని గుర్తుకు తెస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మీరు ప్రసాదం తింటారండి, తినగానే నాలుగు మీద పెట్టుకోగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? లడ్డు తినగానే ముందు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర స్వామి కదా. గుర్తు లడ్డు అనగానే వెంకటేశ్వర స్వామి అంతే, ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రసాదం అది. మీకు ఏదైనా కూడా అక్కడ ఎక్కడ వస్తుందండి రుచి అనేది? ఎప్పుడు వస్తుందంటే మనం మన మనస్సుని దేవుడి మీద లగ్నం చేసి, ఈవెన్ అమ్మ వంట చేసినప్పుడు ఎందుకు ఆ టేస్ట్ వస్తుంది? మనం అమ్మ చేతి వంట అన్న ఆలోచనలో ఉంటుంటారు. అది ఒక ఆలోచన కాదండి. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఆడవాళ్ళం నిజంగా మనసు పెట్టి చేస్తే, అయ్యో పిల్లలు తింటారు, అయ్యో భర్త తింటారు, అయ్యో ఇంట్లో వాళ్ళు తింటారు, అయ్యో బాగా చెయ్యాలి, అయ్యో ఉప్పు కరెక్ట్గా వేయాలి, కారం కరెక్ట్గా వేయాలనుకుంటాం. అదే పండగ రోజు ప్రసాదం చేసేటప్పుడు ఒక రవ్వ లడ్డు కావచ్చు, మామూలుగా బూందీ లడ్డు కావచ్చు, లేదు పాయసమే, పరమాన్నమే, ఏదో వద్దు, చక్కెర పొంగల్, ఎంత పద్ధతిగా, ఎంత నిష్టగా, ఎంత నియమంగా చేస్తామంటేనండి, తలస్నానం చేసి చక్కటి మడి చీర కట్టుకుని ఎవరైనా చేస్తారు. అక్కడ కులం మతం లేదు, లేకపోతే ఈ కులం వాళ్ళే చేస్తారు మిగతా వాళ్ళు చేయరని కాదు, తప్పది. దేవుణ్ణి నమ్మే ఎవడైనా కూడా శుచి శుభ్రత పాటించి చేస్తారు. ఇక్కడ బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ ఆ తేడా ఏం లేదు. దేవుడు ప్రసాదం చేసేటప్పుడు ఎవరైనా కూడా భక్తిభావంతో చేసినప్పుడు మీకు ఆ టేస్ట్, ఆ రుచి అనేది దానంతట అదే వచ్చేస్తుంది. అక్కడ మనం ఏం చేస్తాం, అయ్యో ఇది భగవంతుడికి సమర్పించేది అని ఒక మనసు పెట్టి చేస్తాం కాబట్టి ఆ ప్రసాదానికి ఆ రుచి వస్తుంది. ఇంట్లో వంటలు అనేసరికి, ఇంట్లో పిల్లలకి పెడతాం అనేసరికి అక్కడ అమ్మ చేతి రుచి వస్తుంది, అక్కడ దేవుడి రుచి వస్తుంది, ఇక్కడ అమ్మ చేతి రుచి వస్తుంది. ఆ తేడా మనకు తెలుస్తుంది. సో మీకు లడ్డు ఎందుకు బాగలేదు, మీరు కావాలంటే ఎవరైనా అడగండి. ఇప్పుడు సరే ఈ వివాదం వచ్చిందండి, వివాదం రాకముందు మీరు గత 3 ఏళ్ళుగా గమనించండి, లడ్డు ఎవరు తెచ్చిచ్చినా కూడా తినబుద్ధి కాలే మనకి. ఏంటో తేడా, ఎందుకు తినాలి, ఏంటిది లడ్డూయేనా, ఏంటిది వెంకటేశ్వర స్వామి ప్రసాదమా, ఇన్ని సందేహాలు వచ్చాయి మనకి. మొన్న ఇటీవల కాలంలో మనందరం ఇటీవల కాలంలో తిన్నాక అందరం తిన్నాం, టేస్ట్ చేసాం. ఆ తేడా మనమే గమనించాం, మీరు గమనించారు, నేను గమనించాను, తిన్నవాళ్ళందరూ. సో మీకే తెలుసు భక్తులందరూ ఏం చెప్పారో, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండిందో అని. కాబట్టి ఇటువంటి లడ్డూ మీద నువ్వు వివాదం చేస్తావేంటి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మనం. నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నావా, నువ్వు హిందువుల్ని కించపరుస్తున్నావా, నువ్వు హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నావా, నీకు ఎవడిచ్చాడు రైట్, అసలు నువ్వెవడివి తిరుమల వెళ్ళటానికి? డిక్లరేషన్ ఇవ్వకుండా నువ్వు అసలు ఎలా తిరుమలకి వెళ్దాం అనుకున్నావు? నిన్ను ఎందుకు అడగకూడదు? నువ్వేం దిగొచ్చావా? నువ్వు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డివి, పుట్టాక జగన్మోహన్ రెడ్డి అయ్యాక, తర్వాత నువ్వు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చావు, నీ తండ్రి చనిపోయాక తండ్రి పేరు చెప్పుకుని వచ్చి ఇన్ని కోట్లు సంపాదించుకుని, లక్షల కోట్లు. ఈరోజు డబ్బు మదం ఎక్కాక, అహంకారం తలకెక్కాక నువ్వు ఇవాళ భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి డిక్లరేషనా? ఇదేం దేవాలయాలు, ఇదే హిందూ సంప్రదాయం అని నువ్వు ప్రశ్నిస్తావు. నువ్వెవడు ప్రశ్నించడానికి? నీ మతం గురించి నువ్వు ప్రశ్నించుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు 4 గోడల మధ్య బైబిల్ చదువుతావు, నీ ఇష్టం అది. నువ్వు చదువుకోకపో, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే నీకు మనసుకు నచ్చితే చేస్తావు ఆ పని, దాన్ని ఎవడు ప్రశ్నించడు. కానీ నువ్వు హిందువులకు సంబంధించింది ప్రశ్నించకు. ముఖ్యంగా దేశాన్ననే హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వు ఈ దేశ పౌరుడిగా ఉండి, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశంలో స్వతంత్రంగా బతుకుతూ, వాట్ కైండ్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ దిస్? ఆవిడంటుంది వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ దిస్? నీ భర్త 43,000 కోట్లు క్విట్ ప్రోకో చేస్తే అరెస్ట్ చేశారు, 16 నెలలు జైల్లో ఉంటే నువ్వు ఎవరిని ప్రశ్నిస్తావు? నీ భర్తను ప్రశ్నించాలి. ఎందుకు ఇలాంటి తప్పిదాలు చేశారు మీరు, ఈ సొమ్ము మనకు అవసరమా, ఈ అవినీతి సొమ్ముతో మమ్మల్ని పెంచి పెద్ద చేస్తావా, నీ పిల్లల్ని పెంచుతావా అని నువ్వు అడగాలి. అది మానేసి మీడియా సంస్థలు పెట్టుకుని, ఇప్పుడు మీడియా సంస్థలకు అసలు చైర్మనే కాదు ఆవిడ ఎండిఏ కాదు. ఎందుకు ఈ అబద్ధాలు? ఎంతకాలం వీళ్ళు ఈ అబద్ధాల బతుకులు బతుకుతారు? అది అయిపోయింది. ఈయన డిక్లరేషన్ అడిగేసరికి, లడ్డూ వివాదం వచ్చేసరికి ఈయనంతా ఇష్టానికి మాట్లాడతాడా?
కాబట్టి ఇది ప్రతి హిందువు ప్రశ్నిస్తాడండి. ముఖ్యంగా భారతదేశంలో ఉండే ఏ ఒక్కరైనా ఈ దేశాన్ని తిట్టినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతీరెడ్డి కావచ్చు, ఈ దేశద్రోహం అనే నేరాన్ని వాళ్ళ మీద పెట్టాలి, కేసు పెట్టి వాళ్ళకి శిక్ష పడేలా మాత్రం చేయాలి. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రధానంగా చదువుతున్నారో అసలుకి ఇదేం హిందూయిజం అన్న వ్యాఖ్యల ద్వారా ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఆలయాల్లో పూజలు చేద్దామని పిలుపునిస్తే వాళ్ళ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి స్పందన కరువైంది. దానికి ఈ వ్యాఖ్యలే కారణం అనుకోవచ్చా? ఆయన ఆ వ్యాఖ్యల్లో ఆయన ఏం చెప్పాడో మీరు కరెక్ట్గా విన్నారో లేదో నాకు తెలియదు. నేను ఏ దేవాలయానికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు మాత్రం వెళ్ళండి, ప్రజలకి చెప్పాడు ఆయన, కార్యకర్తలకి చెప్పాడు. ఎందుకుట ఆ పాప ప్రక్షాళన, ఎవరి పాపం? చంద్రబాబు నాయుడు చేసిన ఆ పాపం ప్రజలకు తగలకూడదట. ఈ లడ్డు వివాదం వచ్చి ఎంతకాలం అయిందండి? మరి ఏ ప్రజలకైనా ఆ పాపం తగిలిందా? నువ్వు దేవాలయాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా అన్నప్పుడు అసలు అప్పుడు నువ్వు వాళ్ళని వెళ్ళమని ఎలా చెప్తావు? అంటే ఇప్పుడు ఒక నాయకుడిగా ఆయన వెళ్ళకుండా కింద స్థాయి కార్యకర్తలు ఎలా వెళ్తారు కదా? ఆయన మీరు వినండి, అది ఆయన డైలాగ్స్ అవే. సో ఆయన అలా చెప్పాడు కాబట్టి సర్లే ఈయనే వెళ్ళడు, మనకేంటి, మనం ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు ప్రతివాడు. అయినా ఇక్కడ ఎలాగా లడ్డూలో కల్తీ ఉంది, మనం ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఇంకొంచెం పాపం మూట కట్టుకుని రావాలని చెప్పి సర్లే పక్కవాడు వెళ్తాడు. మీకు రాజుగారు పాలు కథ తెలుసు కదా, అట్లా రాజుగారు పాలు కథలాగా జగను కార్యకర్తలు కలిసి మొత్తానికి ప్రతి ఒక్కడు సర్లే వాడు వెళ్తాడులే, వీడు వెళ్తాడులే, జగనే చెప్పాడు కదా నేను వెళ్ళకపోయినా మీరు వెళ్ళండి అన్నాడు. సర్లే జగనే వెళ్ళలేదు, ఎవడో పక్కవాడు వెళ్తాడులే అని ఎవడికి వాడు గుళ్ళకి వెళ్ళటం మానేస్తారు. ఓకే, ఈ యొక్క లడ్డు వివాదానికి సంబంధించి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే మొదట్లో అయితే అసలు మాకేం సంబంధం లేదనే రీతి నుంచి, అంటే మేము దేవుడి మీద ప్రమాణం చేస్తామని చెప్పారు. రెండోసారి వచ్చేసరికి అసలు ఆ నెయ్యి ట్యాంకులు మేము వెనక్కి పంపించాము, లేదా అసలుకి దాంట్లో ఆవుకోకుండా అనే వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మేము పాప ప్రక్షాళన చేస్తూ ఉంటున్నారు. ఇలా ఇంకా మధ్యలో మీరు మర్చిపోయారేమో, ఆవు పాలు, ఆవు మేసిన గడ్డి వల్ల అది పామ్ ఆయిల్ తింటూ సంథింగ్ వచ్చిన వల్ల అని చెప్పారు. కొత్త కొత్త విషయాలు చెప్పారు. ఒక్కోసారి ఇట్లా భిన్నంగా వాళ్ళ రూపాలు మార్చుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ పార్టీలో 40% ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నారు కదా, అక్కడే హిందువుల దూరం అయ్యే పరిస్థితి లేదంటారు మరి వాళ్ళకి? దూరం ఎప్పుడో అయిపోయారు, ఈ లడ్డు వివాదం మొదలయ్యాక ఎప్పుడో అయిపోయారు. ఇప్పుడు హార్డ్లీ వాళ్ళ దగ్గర ఉన్నది ఎంతో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఒకటి, రెండు, తప్పు చేశారు కాబట్టి రోజుకో స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు తప్పు చేయలేదనుకోండి, మీరు ఇవాళ ఏమంటారు? ఇప్పుడు మీ మీద ఒక నింద మోపబడిందండి, నేను చేయలేదు, ఆ టోన్ ఎప్పటి వరకు ఉంటుంది? అదే టోను చివరి వరకు ఉంటుంది. మీకు తిండి పెట్టినా పెట్టకపోయినా సాల్వ్ అయ్యే వరకు అదే మాట. మీకు తిండి పెట్టరండి, అయినా సరే మీరు అదే పట్టుదలతో అదే టోన్తో మాట్లాడతారు. అంటే అదే గంభీర్యం. నేను చేయలేదండి, ఆ రైజింగ్ అనేది అలాగే ఉంటుంది, అవునా? అదే మీరు చేశారనుకోండి, నేను చేయలేదండి, మాట తేడా రాదు. ఎప్పుడైతే సన్నగిల్లుతుందో ఎదుటి వాళ్ళకి కూడా తేడా వస్తుంది. వాళ్ళు చేసింది అది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఎలా తప్పించుకోవాలో తెలియక, ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక ఇలా రకరకాల స్టేట్మెంట్స్, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. వీళ్ళందరూ ఏమన్నారు? ఆయన ఇవ్వడండి డిక్లరేషన్ అని వాళ్ళే చెప్తున్నారు. అంటే మేము హిందువులం కాదు, మా నాయకుడు హిందువు కాదు, మేము ఇవ్వము, మీరు ఏమైనా చేసుకోండి. మనం ఏం చేస్తాం? నీకు దేవుడే చేస్తాడు. వెంకటేశ్వర స్వామితో ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారు ప్రపంచానికే తెలుసు. ఇప్పుడు అది భయపడే డిక్లరేషన్ ఇవ్వట్లేదు కాబట్టి వెళ్తే మళ్ళా ఏమవుతుందో అనే భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళలేదు. భయంతో వెళ్ళలేదు, గుర్తుపెట్టు. తప్పు చేశాడు కాబట్టి భయంతో వెళ్ళలేదు, అంతేగాని డిక్లరేషన్ ఎలాగ ఇవ్వదలుచుకోలే క్రిస్టియన్ కాబట్టి. ఈ భయం కూడా తోడయ్యి మడమ తిప్పాడు. ఖచ్చితంగా మేడం, చూద్దాం యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా యొక్క హిందూయిజానికి సంబంధించి ఏమన్నా తన వ్యాఖ్యల్లో తనే అర్థం తెలుసుకుంటాడు లేదనేది. ధన్యవాదాలు.